మేడం ఇప్పటి వరకు బడ్జెట్‌లో కొన్ని పథకాలకు కోతలు పెట్టారు అని ప్రచారం చేయటమే కాకుండా, ముఖ్యంగా ఉన్న డబ్బంతా తీసుకుపోయి అమరావతిలో పెడుతున్నారు. ఉత్తరాంధ్రకు అన్యాయం చేస్తున్నారు. ఉత్తరాంధ్రలో మెట్రో రైల్ అన్నారు. లేదంటే ఉత్తరాంధ్ర సుజలా స్రవంతి అన్నారు. సో ఇప్పుడొచ్చేసేమో మేము తీసుకొచ్చిన పారిశ్రామిక కారిడార్‌లని వాళ్ళు తీసుకొచ్చినట్టు ప్రచారం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. నిజంగానే మరి ఉత్తరాంధ్రకు ఎలాంటి బడ్జెట్ కేటాయించలేదంటారా? మీరేం చెప్తారు? అసలు వాళ్ళు ఏం చేశారో చెప్పండి ఉత్తరాంధ్రకి. మీరు చెప్పినట్టుగా వాళ్ళు ఎలక్షన్స్ మీద మీకు గుర్తుంటే, వీళ్ళు ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు అభివృద్ధి సంక్షేమం అని మాట్లాడి, అసలు సంక్షేమం ఒకటే కాకుండా అసలు మేము పరిశ్రమలు తీసుకొస్తాము, మేము పెట్టుబడి తీసుకొస్తాము, మేము ఫస్ట్ ఆదాయ మార్గాలు చూశాక అప్పుడు సంక్షేమాలు ఇస్తాము, ఇవన్నీ మాట్లాడారు ఆయన. ఇవి మాట్లాడినప్పుడు వాళ్ళు కొత్తగా తెర మీదకి ఏం తీసుకొచ్చారు, మేము ఇన్ఫోసిస్ తీసుకొచ్చాము, అప్పుడు ఒకటి రెండు చెప్పారు వాళ్ళు. అప్పుడు మన గుడ్డు అమర్నాథ్ గారు కూడా ఆ ఇన్ఫోసిస్ గురించి, తర్వాత ఈ రామాయపట్నం గురించి ఇవన్నీ మాట్లాడటం జరిగింది వాళ్ళు. అంతే తప్ప వాళ్ళు అసలు సాలిడ్గా ఏదైనా చేశారని ఒకటి చెప్పారా? ఇప్పుడు ఉత్తరాంధ్ర వాళ్ళు అభివృద్ధి చేస్తామంటున్నారు కదా, వాళ్ళ టైంలో జరిగిందే ఇప్పుడు వీళ్ళు చెప్తున్నారు అనేది వాళ్ళ అభిప్రాయం. అయితే వాళ్ళ టైంలో నిజంగా చాలా బాగా అభివృద్ధి చేశారండి. అంటే ఎవరికి వాళ్ళు భూదందాలు చేసుకుని, భూదోపిడీ చేసుకుని మొత్తం. ఇప్పుడు మన రిషికొండ ప్యాలెస్ చూసుకుంటే 500 కోట్లు మన రోజా గారి హయాంలో, అంటే ఆవిడ ఉన్నారు కదా అప్పుడు, సో ఆవిడ ఖర్చు పెట్టించి కట్టించారు. కాబట్టి ఇవన్నీ వాళ్ళు చెప్పుకునే అభివృద్ధి కార్యక్రమాలు. ఇప్పుడు 6,000 కోట్లు మాత్రమే అమరావతి అభివృద్ధికి చేశారు అంతే. సంక్షేమాల మీద దృష్టి పెట్టారు. ఇప్పుడు అమ్మఒడి కావచ్చు, లేకపోతే మరొకటి కావచ్చు. అప్పుడు 35 లక్షలు ఉంటే ఇప్పుడు ఇంకా డబల్ అయింది, అంటే 65 lakhs అట్లా ఇస్తున్నారు ఇప్పుడు. అంటే అంతమంది పిల్లలకి ఇస్తారు. ఈసారి మీకు ప్రైవేట్ స్కూల్స్కి సంబంధించిన వాళ్ళకు కూడా ఇస్తున్నారు. మీరు గమనిస్తే అమ్మఒడి పథకం వర్తింపజేస్తున్నారు. అంటే అప్పుడు అమ్మఒడి, ఇప్పుడు తల్లికి వందనం. ఇది తెలుగుదేశం కూటమి హయాంలో తల్లికి వందనం పథకం కింద ఇప్పుడు 15,000 ఇస్తున్నారు. అప్పుడు వాళ్ళు 13,000 ఇచ్చారు. ఇచ్చి చాలా తక్కువ మందికి ఇచ్చారు. అక్కడ బడ్జెట్ కేటాయింపులు ఇందాక వారు చెప్పినట్టుగా అక్కడ బడ్జెట్ కేటాయింపుకి ఇక్కడ బడ్జెట్ కేటాయింపుకి తేడా మనమే చూసాం. అక్కడ 4,000 చిల్లర ఉంటే ఇక్కడ 9,000 చిల్లర ఉంది, 9,600 కోట్లు ఎంతో. అట్లా మరి ఇవన్నీ వీటికి దృష్టి పెట్టారు తప్ప, ఇప్పుడు అమరావతికే మొత్తం ఇచ్చేస్తే వాళ్ళు 6,000 కోట్లే ఎందుకు ఇస్తారు? 60,000 కోట్లు ఇచ్చుకోవచ్చుగా. ఇప్పుడు అమరావతి డెవలప్మెంట్ జరుగుతోంది కాబట్టి మీరు ఇవన్నీ మాట్లాడుతున్నారు. అంటే అమరావతి మీకు డెవలప్ అవ్వడం ఇష్టం లేదా ఇప్పటికి కూడా? అమరావతి రాజధానిగా ఉండడం వీళ్ళకి ఇష్టం లేదా ఇప్పటికి కూడా? ఇప్పుడు ఉత్తరాంధ్ర ఒకటే దృష్టి పెట్టారు కదండి, ప్రతి ఒక్క ప్రాజెక్టు మీద దృష్టి పెడుతున్నారు వాళ్ళు. రాయలసీమను ఎలా అభివృద్ధి చేయాలి? వైజాగ్ ఆల్రెడీ డెవలప్డ్ సిటీ అది, అందుకే కదా మీరు అక్కడ రాజధాని పెట్టుకోవాలనుకున్నారు. అది డెవలప్ అయింది కాబట్టి అక్కడ భూములకి ధరలకి రెక్కలు వచ్చాయి కాబట్టి మీ కన్ను అక్కడ పడింది. కానీ ఇక్కడ అది కాదు కదా. ఇప్పుడు ఏవి డెవలప్ అవ్వాలో వాటి మీద ఈ ప్రభుత్వం దృష్టి పెడుతోంది. ఆల్రెడీ డెవలప్ అయిన దాని మీద దృష్టి పెట్టరు ఎప్పుడూ కూడా. ఇప్పుడు పిల్లల్లో కూడా ఎవరికి మేధాశక్తి ఎక్కువ ఉందో వాళ్ళకంటే మేధాశక్తి తక్కువ ఉన్న పిల్లల మీద తల్లిదండ్రులు దృష్టి పెడతారు. వాళ్ళకి ఇంకొంచెం ఎక్కువ అంటే శ్రద్ధ వహించి వాళ్ళ మీద దగ్గరుండి చదివిస్తారు. అలాగా ఇప్పుడు ఏ జిల్లాలు అయితే వెనకబడి ఉన్నాయో వాటిని తొందరగా, అంటే త్వరితగతిని ఎట్లా పైకి తీసుకురావాలి, వాళ్ళ తలసరి ఆదాయం అక్కడ ఉండే ప్రజలది ఎలా పెంచాలి, ఇవన్నీ ఆలోచిస్తారు తప్ప ఆ రకంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్తుంది. వాళ్ళల్లాగా ఏది డెవలప్ అయితే దాని మీద కన్నేసేసి మిగతా వదిలేసి మిగతా వాటికి బడ్జెట్ ఇవ్వకుండా అట్లాంటి పిచ్చి పనులు ఏవి ఈ ప్రభుత్వం చేయలేదు. ఈ బడ్జెట్ అనేది చాలా అద్భుతంగా ఉంది కాబట్టి ఇవాళ వాళ్ళు ఇన్ని మాట్లాడుతున్నారండి. ఇంకొకటి, జగన్మోహన్ రెడ్డి ఇంతవరకు బడ్జెట్ మీద మాట్లాడారా సార్? ఇంకా మాట్లాడలేరు కూడా ఏమో, రాలేదు. అంటే ఫోన్ మాత్రం దొరికిందండో సార్. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కొత్తగా ఫోన్ వచ్చి పోసాని కృష్ణమురళి భార్యతో మాట్లాడారు. కానీ పాప ఇంకా దీనికి మాట్లాడటానికి ఆ స్క్రిప్ట్ ఇంకా ఇవ్వలేదు. అంటే లీవ్లో ఉన్నాడేమో, మరి 3 రోజులు అయిపోయింది. ఇంతవరకు మరి నాకు ప్రతిపక్ష హోదా కావాలని అడిగాడు కదా, మరి ప్రతిపక్ష హోదా ఇచ్చుంటే మరి ఇలా మాట్లాడకపోతే ఏమిస్తారు సార్? ఇలాంటి వాళ్ళకి మాట్లాడాలి కదా. అసలు నిజంగా నీకు ప్రతిపక్ష హోదా కావాలని అనుకుని ఉంటే నువ్వు అసెంబ్లీకి వచ్చి ఉండేవాడు. అసెంబ్లీలో నిన్న బడ్జెట్ సమావేశాల్లో పాల్గొని నేను ఒక ప్రతిపక్ష నేతని, నాకు దీని మీద అవగాహన ఉంది అని దాని మీద ఆ డిస్కషన్లో పాల్గొని అతని అభిప్రాయాలు పంచుకోవాలి. ముందు క్రిటిసిజం కాదండి అభిప్రాయం పంచుకోవటం అంటే. ఒక ప్రతిపక్ష నేత చేయాల్సింది ఏంటంటే సజెషన్స్ ఇవ్వాలి ఫస్ట్. ఇగో ఇది మీరు ఇది చేశారు సార్, ఇది బాగుంది, కానీ దీన్ని ఇంకో రకంగా చేయొచ్చు. హీ హ్యాస్ టు గివ్ ద
అడ్వైజ్ ఆర్ సజెషన్ అక్కడ ఇవ్వాల్సింది అది తెలివైన వాడు చేసే పని. నాకు ప్రతిపక్ష హోదా వస్తే నాకు క్యాబినెట్ ర్యాంక్ హోదా వస్తుంది, నాకు బుగ్గ కారు వస్తుంది, నేను అది ఉంటే కానీ నేను అసెంబ్లీకి రాను అంటే దానికి ఇగో ఇలాగే ఉంటుంది. ఇన్ని రోజులైనా కూడా 3 రోజులు అవుతుంది బడ్జెట్ ప్రవేశపెట్టి ఇంతవరకు దాని మీద ఒక్క మాట మాట్లాడలేదు. బుగ్గన రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడతాడు? ఇందాక వారు చెప్పినట్టుగా అతనికి ఏం తెలుసు అని మాట్లాడతాడు. ఎంతసేపు వీళ్ళు ఒక రాయి వేయడం తప్ప అసలు నిజమైన ప్రతిపక్షం అయితే ఎవరైనా సరే మంచి చెడు రెండూ చెప్పాలి. ఇగో ఈ బడ్జెట్ ఇది బాగుంది, ఇందులో లోటుపాట్లు ఇవి, మీరు ఈ రకంగా చేయొచ్చు, ఒక సజెషన్ ఇస్తే ఎవరైనా తీసుకుంటారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ఎకనామిక్స్ తెలుసు కాబట్టి, ఆయనకు ఆర్థిక శాస్త్రం మీద పట్టుంది కాబట్టి ఆయన ఏదైనా కూడా ఆయన ఇది ఏమంటారు కర్తలా మలకాలన్నీ ఆయనకి, లెక్కలు కావచ్చు లేకపోతే సబ్జెక్ట్ కావచ్చు ఏదైనా. మీకు అది తెలియనప్పుడు తెలుసుకుని మాట్లాడాలి కదా. మరి ప్రతిపక్ష నేత కావాలి అన్నప్పుడు మరి చుట్టూ ఉండేవాళ్ళు సాక్షిలో పనిచేసే వాళ్ళు కూడా చెప్పాలి కదండి. వాళ్ళు ఇప్పుడు ఇన్ని చర్చలు పెడుతూ ఉంటారు కదా, కనీసం ఆ చర్చల్లో మెన్షన్ చేయాలి కదా. సార్ మీరు కొంచెం అంటే జగన్ గారు కూడా వచ్చి ఉంటే బాగుండేది, వారు కూడా పాల్గొని ఉంటే బాగుండేది, అలాంటి సజెషన్స్ ఇవ్వచ్చు. ఎందుకు చెప్తున్నామంటే ప్రతిదానికి క్రిటిసిజం ఒక్కటే కాదండి ఒక పరిష్కార మార్గం. ఫస్ట్ దాని లోటుపాట్లు మాట్లాడగలగాలి, దాని మీద అవగాహన ఉండి ఓకే ఈ బడ్జెట్ మీరు 3,22,359 కోట్లు ఎంతో మీరు ఈ సంవత్సరం ఇచ్చారు, మేము గతంలో 2,79,000 ఎంతో ఇచ్చాం మేము, సో ఈ తేడా ఇంత ఉంది మీది, ఇది ఎట్లా తీసుకొస్తారు, లేకపోతే ఇంత మీరు ద్రవ్యలోటు చూపించారు, ఇంత వినియోగం చూపించారు, ఇట్లా వాళ్ళు మాట్లాడితే ఓకే పర్వాలేదు ఈ ప్రతిపక్ష హోదాకి వీళ్ళు కొద్దిగా పనికొస్తారేమో అప్పుడు ఆలోచన చేసి ఉండేవాళ్ళు. ఇప్పుడు ఏదీ లేకుండా ఇంకా ఎలాగా దారులు మూసుకుపోయాయి అనుకోండి, ఇంకా అవకాశం కూడా లేదు. ఏది ఏమైనా ఈ బడ్జెట్ మీద వాళ్ళు రాళ్ళు వేశారని బాధపడక్కర్లేదు. ఎందుకంటే అసలు సబ్జెక్ట్ మీద అవగాహన లేని వాళ్ళు ఏం మాట్లాడినా పట్టించుకోవాల్సిన పనే ఉందండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి పని చేయటమే తెలుసు, పని చేయించటమే తెలుసు కాబట్టి ఆయన ఇవేం పట్టించుకోరు. బడ్జెట్లో ఆయన ఇచ్చినవన్నీ కూడా అమలయ్యాయా లేదా, త్వరితగతిని టైంకి వెళ్తున్నాయా లేదా ప్రజలకి, అంతే ఆయన దృష్టి పెడతారు. పయ్యావుల కేశవ్ లాంటి ఒక ఆర్థిక మంత్రి ఉండగా చంద్రబాబు నాయుడు గారు ఏదైనా కూడా సజావుగానే చేస్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.